శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. స్వామి, ఎంత ప్రయత్నించినా నా మనస్సు స్థిరంగా ఉండటం లేదు. అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని ఎలా నియంత్రించాలి? దయచేసి చెప్పండి. స్వామి, నియమంగా జపధ్యానాదులు అనుష్ఠించడమే మార్గం. ఒక్కరోజు కూడా మానరాదు సుమా. అల్లరి పిల్లవాని వంటిది మనస్సు. నిమిషం ఊరికే ఉండదు. అందుకని నీ ఇష్టదైవంపై మనస్సును తరచూ లగ్నం చేసి దాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఇలా చేయగా చేయగా నీకు భగవద్ధ్యానంలో ఆసక్తి జనిస్తుంది. దానిలో నిమగ్నుడవవుతావు. అలా 2-3 ఏళ్ల పాటు సాధన సాగిస్తే అపరిమిత ఆనందాన్ని అనుభవించగలవు. అప్పుడు మనస్సు స్థిరపడుతుంది. ప్రారంభ దశలో జపధ్యానాలు నిస్సారంగా, నీరసంగా కనిపిస్తాయి. చేదు ఔషధంలా వెగటు అనిపిస్తుంది. బలవంతంగా భగవచ్చింతన అనే అరకు, అంటే ద్రవరూప ఔషధం, నీ మనస్సుకు పట్టాలి. దీక్షభూని సాధన సాగించే కొద్దీ ఆనందం అతిశయిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణుడవటానికి విద్యార్థి ఎన్ని పాట్లు పడతాడో, మనస్సులో ఎంత బాధపడతాడో కదా. కానీ అంత బాధను అనుభవించకుండానే భగవంతుని తెలుసుకోవచ్చు. ఎప్పుడంటావా? మనసారా భగవంతుని ప్రార్థించినప్పుడు. శిష్యుడు: స్వామి, మీ మాటలు మాకెంతో ప్రోత్సాహదాయకంగా ఉంటాయి. కానీ నేనెంత ప్రయత్నించినా ఎలాంటి మనోవికాసం కానరావటం లేదు. నిరాశ నన్ను ఆవరించింది. ఏం చేయమంటారు? స్వామి, నేను అంగీకరించను. నిరాశకు తావులేదు. భక్తి ఉన్నా లేకపోయినా జపం చేస్తే ఫలితం కనపడి తీరుతుంది. క్రమంగా భక్తి జనిస్తుంది. నియమం తప్పక సాధన కొనసాగించు. నీకు ఎంతో మనశ్శాంతి చేకూరుతుంది. అంతేకాదు, ధ్యానం వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఆరంభంలో ధ్యానం మనసుతో పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. గట్టిగా ప్రయత్నించి చపల చిత్తాన్ని నియంత్రించాలి. దాన్ని భగవంతుని పాదార విందాలపై నిలపాలి. ప్రారంభ దశలో ధ్యాన సమయాన మెదడుకు లేనిపోని ఒత్తిళ్లు లేకుండా జాగరూకతతో ఉండాలి సుమా. నిదానంగా పురోగమించండి. క్రమంగా తీవ్రతరం చేయండి. నియమపూర్వక సాధన వలన మనస్సు కుదుటపడి నిలకడ చెంది ధ్యానం సులభతరమవుతుంది. అప్పుడు గంటల పర్యంతం ధ్యానంలో నిమగ్నుడవైనా నీకు ఏ ఇబ్బంది కనిపించదు. గాఢ నిద్ర నుంచి లేచాక అలసట తీరి మనశ్శరీరాలకు ఆహ్లాదం కలిగే రీతిలో ధ్యానానంతరం నీకెంతో హాయిగా ఉండడమే కాక అపరిమిత ఆనందాన్ని చవిచూస్తావు. మనశ్శరీరాలు రెండూ పరస్పర సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. శరీరానికి బాధ కలిగితే మనస్సుకు కూడా బాధ జనిస్తుంది. అందుకని శరీరారోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధకుడు ఎన్నడూ కడుపారా తినరాదు. అర్ధాకలితో ఉండాలి. సగపాలే భుజించాలన్నమాట. ధ్యానం అనుకున్నంత తేలిక కాదు. మితిమిరి ఆరగిస్తే భుక్తాయుసం వల్ల మనస్సు అదుపు తప్పుతుంది. కామక్రోధాదులను నియంత్రించినదే మనస్సుకి స్థిరత్వం ఉండదు. పరిపరి విషయాల కోసం పరుగులెత్తే మనసుతో ధ్యానం కుదరదు. అలాంటప్పుడు ఎలా ధ్యానించగలవు? అందుకే కఠోర నియమనిష్టలను పాటించాలి. నియమనిష్టలంటే ఉగ్రమైన శారీరక తపశ్చర్యలు కానీ, శారీరక హింస గాని కానే కాదు. కామక్రోధాదులను జయించడమే నిజమైన తపస్సు. ప్రబలమైన ఎలాంటి కోరికను గాని, ఉద్వేగాన్ని గాని తలెత్తనివ్వకూడదు. ధ్యానం చేయకుండా మనస్సును నిగ్రహించలేవు. నిగ్రహశక్తి లేని మనసుతో ధ్యానించనూ లేవు. మొదట మనస్సును నియంత్రింప నేర్వనివ్వండి. ధ్యానం సంగతి పిదప చూసుకోవచ్చులే అనుకున్నావో, పారమార్థిక జీవితానికి ఇక అసలు అంకురార్పణే జరగదని చెప్పాలి. అందుకే మనస్సును కుదుటపరుచుకోవడం, ధ్యానించడం ఏకకాలంలో జరగాలి. అదే పద్ధతి. ధ్యానానికి కూర్చునే ముందు మనస్సులోని ఉబలాటాలను, కోర్కెలను కేవలం కలలో విషయాలుగా భావించు. అవన్నీ వట్టివి. వాటికి మనసులో స్థానం లేదనుకో. వాటిని మనసులో చొరనివ్వకు. అప్పుడు నీ మనస్సు నిర్మలంగా ఉంటుంది. ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు దివ్య తేజస్సును గాంచవచ్చు, లేదా ప్రణవనాదాన్ని ఆలకించవచ్చు. అలాంటి దివ్యానుభూతులెన్నో కలగవచ్చు. అంత మాత్రానే వాటిపైనే నీ దృష్టిని కేంద్రీకరించరాదు. నువ్వు సక్రమ మార్గంలో ఉన్నావన్నందుకు అవి సూచనలు మాత్రమే, అంతకు మించి మరేమీ కావు.
భగవత్ సాక్షాత్కారం పొందగోరితే పట్టుదలతో ఓరిమితో సాధన సాగించు. సకాలంలో సాక్షాత్కారం లభిస్తుంది. భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. తరుణం చూసి కాని తల్లి పక్షి గుడ్డును పొదగదు అనేవారు శ్రీరామకృష్ణులు. ఓర్పు ఉండాలి. తొందరపడి ప్రయోజనం లేదు. ప్రయత్నించాలి. వేచి ఉండాలి. ఎదురు చూడాలంటే ఎంతో ఓర్పు ఉండాలి కదా. లేకుంటే ఎంతో భారంగా తోస్తుంది. అట్టే ఆశ, ఇట్టే నిరాశ కలుగుతుంటాయి. దుఃఖం, ఆనందం ఒకదానికొకటి వెన్నంటే ఉంటాయి. ఇలా రోజులు, నెలలు, ఏళ్ళు గడవగా భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. శిష్యుడు: స్వామి, తపస్సంటే ఏమిటి? స్వామి: నాయనా, దేహాన్ని నియంత్రించినంత సులభంగా మనస్సును నియంత్రించలేము. మనోనిగ్రహం విషయం పూర్తిగా వేరైనది. కామినీ కాంచన పరిత్యాగం, పేరు ప్రతిష్టలకై వ్యామోహాన్ని వదిలిపెట్టడం ఎంతో కష్టసాధ్యం. నిజమైన తపస్సు 3 నియమాలపై ఆధారపడి ఉంటుంది. దానిలో మొదటిది సత్యనిష్ట లేదా సత్యాన్ని ఆశ్రయించడం. అది అన్నింటికీ మూలస్తంభం అన్నమాట. రెండవది బ్రహ్మచర్యనిష్ట లేదా కామ విజయం. ఇక మూడవది విషయవాంఛా పరిత్యాగం, మోజులు, ఉబలాటాలు త్యజించడం అన్నమాట. ఈ 3 నియమాలను పాటించడమే నిజమైన తపస్సు. ఈ మూడింటిలో కామ విజయం ముఖ్యం. 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్య వ్రతదీక్ష పాటించిన వ్యక్తి అలవోకగా భగవత్ప్రాప్తిని పొందుతాడు అని మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. అయితే ఇది ఎంతో కష్టసాధ్యమైన అనుష్ఠానం. బ్రహ్మచర్యాన్ని పాటిస్తేనే గాని ధ్యానం సాధ్యం కాదని స్వానుభవపూర్వకంగా చెబుతున్నాను. విషయసుఖాపేక్ష సూక్ష్మాతి సూక్ష్మం, కానీ దాన్ని నియంత్రించడం ఎంతో కష్టం. బ్రహ్మచర్య దీక్ష మహత్తరమైన ఒకానొక మనోశక్తిని కలుగజేస్తుంది. సాధకుడు బ్రహ్మచర్య వ్రత ప్రతిష్ఠితుడైతే అతడికి సర్వత్రా భగవత్స్వరూపమే గోచరిస్తుంది. కాని ఒక్క విషయం మాత్రం మరువరాదు. జపధ్యానాదులను అనుష్ఠించినదే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం సాధ్యం కాదు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.